కేటీఆర్ రండి రండి దొరా రండి రండి సార్ రండి అని పిలుస్తా ఉన్నట్టుగా ఈ వార్త కనిపిస్తా ఉంది. ఎందుకు కేటీఆర్ మీద ఇంత కక్ష? ఎందుకు కేటీఆర్ ని ఇట్లా కావాలని కార్నర్ చేస్తారు? ఎందుకు కేటీఆర్ ని మరి ముందర వడనియరా అంటే ఎస్, రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద ఉన్న దానికంటే కూడా కేటీఆర్ మీద ఉన్నది ఎక్కువ. కారణం ఏంటంటే ఇక భాష మరి ఈయన కూడా అది అంటుడు, వానికి రాకపోతే నేనేం చేయాలి, వాని కర్మకు ఎవడేం బాధ్యుడు, ఎవడు బాధ్యుడు? అరే నేను చదువుకున్నా, మా ఆయన అప్పుడే మంత్రి ఉండే, ఎమ్మెల్యే ఉండే, కాబట్టి నేను ఆంధ్రాలో చదివినా, అమెరికాలో చదివినా, ఆడ ఎవరిని బాత్రూమ్ ఆడే గడుక్కుంటాడు, ఈయన పోయినా అదే గడుగుతాడు, ఇలా అల్లుడు పోయినా అదే గడుగుతాడు, అది ఎవరైనా చేయాల్సిన పనే. అది తెలియకపోతే నేను ఏం చేస్తా అని చెప్తూ ఇంగ్లీష్ రాకపోతే నేను ఏం చేయాలి? హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఈయన స్టూడెంట్ లాగా క్లాసులు వింటాడట, విని ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తాడట, చేసి చివరికి ఆయన అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడట. అయితే ఈయన ఏమంటాడంటే ఆడ పోయి వీనికి ఏం వచ్చని పోతున్నాడు, వీనికి ఏం తెలుసు, ఏం చదువుకుంటాడు, ఆడ వాళ్ళు చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఈ పిచ్చోడు కాకపోతే. నిన్నైతే ఇంకో మాట అన్నాడు, పెద్ద మాట అన్నాడు, లుచ్చా అన్నాడు, డైరెక్ట్ ఓ లుచ్చా ఉంటాడు అన్నాడు. ఎట్లయిపోయినాయంటే రాజకీయాలు, ఇప్పుడు నాయకులేమో మాట్లాడతారు ఆ భాష, మేము మరి రాయాలన్నా చెప్పాలన్నా ఎట్లా చేయాలంటే అవి చెప్పొద్దు అన్నట్టు. అంటే మీరు మాట్లాడుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి, అవి మేము చెప్పడానికి ఉపయోగపడవు. సో నీకు భాష రాకపోతే ఎవడేం చేస్తారు రా భయ్, నీ కర్మకు నేను ఆ బాధ్యుని, నువ్వు చక్కగా చదవక గోడల మీద పెయింటింగ్ రాసుకుంటూ ఆడ తిరిగినావు, అందుకోసానికే నీకు ఆ ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ వచ్చినోని చూస్తే కుళ్ళుకుంటే నేనేం చేస్తా అని ఆయన అంటా ఉన్నాడు. యాక్చువల్గా ఈ పంచాయతీ ఏంటిదంటే వీళ్ళు ఒక సమకాలికులు అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, ఆయన తెలంగాణ సాధకుడు, తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఓడించాడు, కానీ కేసీఆర్ సమకాలికుడు కాదు రేవంత్ రెడ్డి, వయసులో గానీ, అనుభవంలో గానీ, పదవిలో గానీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావుకి సమకాలిక అంటే ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అయినప్పటి నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని సమకాలికులు అంటారు. మళ్ళీ అదేంది వీళ్ళు ముఖ్యమంత్రి కాకపోయి ఈయన ముఖ్యమంత్రి అయిపోయి, ఈయన జాక్పాట్ ముఖ్యమంత్రి, ఈయన డబ్బుల సంచులతోని ముఖ్యమంత్రి అయినోడని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. అయితే ఇటుపక్క కేసీఆర్, కేటీఆర్ ఎప్పటి నుంచి మంత్రులు మనందరికీ ఎరక, తెలంగాణ వచ్చినప్పటి నుంచి మంత్రులు, హరీష్ రావు అయితే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రి. సో ఆ సమకాలికులతోనే ఈయన పంచాయతీ, ఈయన కున్నల్లోళ్ళి కేటీఆర్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి కేటీఆర్ని వీక్ చేస్తే ఇక పార్టీ ఖతమైపోతుంది. ఏమున్నా కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీని నడిపించేటట్టున్నాడు, కనిపిస్తున్నాడు, కొంత బీఆర్ఎస్ శ్రేణులకి ఆశా జ్యోతిగా కనపడతా ఉన్నాడు. సో ఈయన కథం పట్టినాం అనుకో, ఈయన జైలు వేసి లేకపోతే ఇంకేదైనా వేసి జర్రా డిఫెన్స్ లో పడేసినాం అనుకో, పార్టీ ఏమన్నా తగ్గిపోతుందేమో, పార్టీ ప్రాభవం కోల్పోతుందేమో అనే ఉద్దేశంతోనే ఇలా విచారణ మీద విచారణ అంటూ ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీసు, మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి, హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలని స్పష్టం. అంటే ఏంలే, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, ఇక్కడ చూసిరు కదా, మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి చేస్తూ పైగా ఇక్కడ హాజరు కాకపోతే మాత్రం పక్కా చర్యలు, అంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, ఇది పక్కా జరుగుతుంది. కేసీఆర్ను అరెస్ట్ చేయలేరు కానీ కేటీఆర్ అరెస్టు పక్కా. కాళేశ్వరం 1,00,000 కోట్లు మింగిండు అని చెప్పినా కూడా కేసీఆర్ ఏమనలేకపోతా ఉన్నాడు, పైగా ఆయన శిక్ష చేసుకున్నాడు అని చెప్పిండు. కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ముందర ఉన్నటువంటి ఛాలెంజ్. పక్కా చేస్తాడు, ఇది మీరు చూసుకోరి, రాసి పెట్టుకోరు అనుమానం ఉంటే ఈ 2-3 ఏళ్లలో ఏదో ఒక కారణం చేత కేటీఆర్ ని జైల్లో పెట్టుడు పక్కా. అది ఎందుకోసానికి అనేది మనందరికి ఎరక, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పర్సనల్ గడ్జే, పర్సనల్ కోపమే. నన్ను ఆనాడు ఎట్లా పెట్టించిర్రు, కేసీఆర్ పెట్టించినప్పటికి కూడా అది కేటీఆర్ అనుకుంటాడు, హరీష్ అనుకుంటాడు, వీళ్ళ మీద ఉంది ఆయన కోపం, వాళ్ళ మీద కాదు కోపం ఉన్నది. ఇక చూడండి, ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలు ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం. ఏవో డిఫరెంట్ సాక్ష్యాలు ఉన్నాయట, అసలు ఊహించలేడట కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హరీష్ రావు కూడా పోయొచ్చిండు, హరీష్ రావును కూడా మొన్న పిలిస్తే 11 గంటలకు పోయొచ్చిండు. ఆయన వాళ్ళు అడిగిరు, నేను చెప్పినా అని చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా సేమ్, అడిగితే పోతాడు, పోతే అడుగుతారు, అడిగితే చెప్తారు, చెప్తే వస్తారు. దీనికి కాళేశ్వరం కేసులో కూడా మన పీసీ ఘోష్ కమిషన్ పిలిస్తే పోయిండు కదా, కేసీఆర్ పోయిండు, హరీష్ రావు పోయొచ్చిండు, ఈడర్ రాజేందర్ పోయొచ్చిండు, ఇక్కడ ఇలా కేటీఆర్ పోయేస్తాడు అంతే. సిట్ ముందర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది. సో ఇక్కడ నందినగర్ లో కేటీఆర్ ఆయన ఆ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన క్రైమ్ నంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120 ఆఫ్ బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65, 66, 66 ఆఫ్ ఎఫ్, ఆఫ్ 1, ఆఫ్ బి, ఆఫ్ 2, 70 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించిన విచారణ జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీస్ జారీ చేశారు. అయితే నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళేమంటారు అంటే ఈ హామీలు అమలు చేయగానే డ్రామాలు ఆడుతురు, సిట్ నోటీసులతో ప్రజల దృష్టి మళ్లించే యత్నం, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది, దమ్ముంటే కోల్స్ క్యాంపై సిట్ వేయండి అంటూ కేటీఆర్, పాలన చేతగాక మాపై ప్రతీకారం అని హరీష్ రావు అంటా ఉన్నాడు. చూసిరా, వీళ్ళకి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు
హామీలు నెరవేర్చడం తెలియక ఎట్లా నెరవేర్చాలి, ఎట్లా మరి రెవెన్యూ జనరేట్ చేయాలి, ద్వారా ఎట్లా ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన తక్కువ ఉండి ఎంతసేపు ఇగో పలానా వాళ్ళ మీద కేసు, పలానా వాళ్ళ మీద దర్యాప్తు, పలానా వాళ్ళ మీద విచారణ అని పెడితే ప్రజలు అటువైపు ఆలోచిస్తారేమో, ప్రజలు అటే ఉంటారేమో. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, కేసీఆర్ మీద అట్లే బీఆర్ఎస్ మీద కోపం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వార్త చెవులలో తేనె పోసినట్టు అనిపిస్తుంది వింటే. ఆహా బ్రహ్మాండం, సిట్ నోటీసులా ఓకే ఇచ్చిందా, కథం ఎతకపోతారు, బరాబర్ జైల్లో పెడతారు చూడరు మీరు, వాళ్ళని పెట్టాలే అని కోరుకుంటారు ఎక్కువ. రేవంత్ రెడ్డి అభిమానులకి కేసీఆర్ని కేటీఆర్ని జైల్లో పెడితే చూడాలని బగ్గు ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. మరి అది సాధ్యమా అసాధ్యమా, మరి ఇది కావాలని చేపిస్తుర్రా, మరి నిజంగానే ఇలా తప్పు జరిగిందా, ఇలా ఎంత అక్రమం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, దానివల్ల ఎంతమంది లాభపడ్డారు మరి అని ఇట్లాంటి ఆలోచనలు తక్కువ చేస్తారు. మనకు లాజిక్లు అవసరం లేదు, మ్యాజిక్లు కావాలి. నిజంగా చెప్పాలంటే లాజిక్లు అవసరం లేదు, జస్ట్ మ్యాజిక్. చాలా మందికి అదే ఇంట్రెస్ట్, జరిగిపోవాలి అంతే. అట్లా ఎట్లా ఉంది, ఏముంది, అసలు ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ ఏం చేసిండు, ఈ కంపారిజన్ ఇవి ఉండవు. మనకు కావాల్సింది జస్ట్ మ్యాజిక్, నో లాజిక్. అయితే ఇక్కడ కేసీఆర్ తో కేటీఆర్ కూడా భేటీ అయినట్టుగా సిరిసిల్ల నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చినట్టు. అయితే ఇక్కడ రాజకీయ వేధింపులే తప్ప ఇందులో ఏముంది అంటే, ఇక్కడ చూడు రేవంత్ రెడ్డి గతంలోనే చాలాసార్లు మాట్లాడాడు, ఆయన కూడా చాలాసార్లు అదే చెప్తుండే. బీజేపీ అట్లే కేంద్ర విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖాళీ రాజకీయ వేధింపులకు మాత్రమే పాల్పడుతుంటాయి తప్ప ఎక్కడ కూడా ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల ప్రభావాన్ని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ విచారణ సంస్థల్ని ప్రయోగిస్తారు. కేటీఆర్ అయితే డైరెక్ట్ గా చెప్పిండు వేట కుక్కలాగా ప్రయోగిస్తారని, బట్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు అసలు అవి నేను లెక్కలకే తీసుకోను, అసలు లెక్కలకే లేవు, అవి కరెక్ట్ కాదు అని చెప్పిండు. మనం ఆ రోజు కూడా గుర్తు చేసినాం, అసలు సిబిఐ అనేది ఖాళీ నరేంద్ర మోడీ వేట కుక్కలాగా పనిచేస్తుంది తప్ప అదేమి నిజంగా విచారణ జరుపుతుందా అంటే జరిపే ఆస్కారం లేదు, అవకాశం లేదని చెప్పి దాంట్లో నిజానిజాలు నిగ్గుదేలుతాయా అంటే తేలవని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా సిబిఐకి ఎందుకు ఇచ్చినవా, మరి కాళేశ్వరంకు సంబంధించిందని అడిగింది మనమే ఎగ్జాక్ట్గా. సో దమ్ముంటే మరి కోల్ స్కామ్ మీద వేయచ్చు కదా, మరి బట్టి విక్రమార్క అట్లే రేవంత్ రెడ్డి మరి బామ్మర్ది ఇంకా ఎవరెవరు ఉన్నారు మరి వాళ్ళంతా కూడా బయటకు వస్తారు కదా, దీనిపైన సిట్ వేస్తే కోల్ స్కామ్ పైన వేయాలి కదా. సో పాలన చేత కాకనే మా పైన అధికారం తీసుకుంటారు తప్ప ఇంకోటి ఏం లేదని హరీష్ రావు అంటున్నట్టుగా ఈ వార్త కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే కేటీఆర్ ని రండి 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 అని ఆహ్వానిస్తున్నారు. సో పోతాడు వస్తాడు, కానీ ఎన్నడో ఒకనాడు జైలుకి అయితే పోతాడు, అది పంపిస్తాడు రేవంత్ రెడ్డి. ఇక మందు బాబులపై ఉక్కుపాదం, మద్యం తాగి పట్టుపడితేనట కథమట, ఇక జైలట, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతామంటూ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ అయిన హెచ్చరిక. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 270 మందికి జైలు. ఓకే, మందుబాబులపై ఉక్కుపాదం. ఓకే, ఉక్కుపాదం కాకపోతే ఇంకేదైనా పాదం ఉంటే కూడా పెట్టుర్రి. కాకపోతే మరి అమ్ముతున్నటువంటి దొంగలను ఏమనాలి, అవకాశం ఉంది కాబట్టి దొరుకుతుంది కాబట్టి తాగుతున్నారా. ఒకవేళ అసలు ఆడ దొరకకపోతే, షాప్ ఓపెన్ లేకపోతే, బార్లు ఓపెన్ చేయకపోతే, పబ్బుల లిక్కర్ దొరకకపోతే, లేదా పర్మిట్ రూమ్లలో కూడా తాగే అవకాశం లేకపోతే ఆయన ఎందుకు డ్రైవ్ చేస్తాడు, ఎందుకు పోతాడు చెప్పండి. ఆయన ఎందుకు పోతాడు, కారణం ఏంటిది? ఇప్పుడు మందు బాబుల మీద ఉక్కుపాదం అంటున్నావు కదా, తాగి ఊగిపిస్తున్నటువంటి ప్రభుత్వం మీద మరి ఇంకేమంటారు, మరి ఆ ప్రభుత్వ పెద్దలని ఇంకెట్లా చూస్తారో చెప్పాలి.